అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని నెల్లూరు పార్లమెంటు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ అధ్యక్షురాలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా 2 సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. ఎన్నికల్లో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి 86.68 లక్షలు విడుదల చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అంగన్వాడీలకు ఈ సందర్భంగా స్వాతిరెడ్డి హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్స్, హెల్పర్స్ మరియు చిరు ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మరియు ఎన్నో చరిత్రలో నిలిచిపోయే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ వేతనాలు 2 సార్లు పెంచిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. మరియు అదేవిధంగా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి మౌలిక సదుపాయాలను సమకూర్చే దిశగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో త్రాగునీటి సౌకర్యము, టాయిలెట్ల సౌకర్యం కోసం 86.68 లక్షలు నిధులు కేటాయించి ప్రతి కేంద్రానికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి కేంద్రానికి అందించడం జరుగుతుంది. మరియు అదేవిధంగా 58,204 మంది అంగన్వాడీ టీచర్స్కి, సూపర్వైజర్స్కి, బ్లాక్ కోఆర్డినేటర్స్కి 75 కోట్ల వ్యయంతో స్మార్ట్ ఫోన్స్ అందించడం జరిగింది. ఆ స్మార్ట్ ఫోన్స్ ద్వారా గ్రామంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకిను వాళ్ళు వేగవంతంగా సమర్థవంతమైన సేవలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీలు ప్రతిపాదనలలో 9 డిమాండ్లు నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు అంగన్వాడీలో హాజరు చూస్తే 70 నుంచి 96% పెరగడం జరిగింది. అదే మన కూటమి ప్రభుత్వం దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. మరియు మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను అధికారికంగా గుర్తించి వాటిని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలను టీచర్లుగా పదోన్నతి కల్పించి వాళ్ళకి వేతనాలు అందించే దిశగా మరియు 5,000 మంది వాళ్ళకి హెల్పర్గా వాళ్ళకి అందించడం జరుగుతుంది. మరియు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రాట్యుటీ కళను నెరవేర్చిన ఘనత మన కూటమి ప్రభుత్వంది. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ 2025 బడ్జెట్ సమావేశాలు 20 కోట్ల నిధులు కేటాయించి వాళ్ళు ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ కళను నెరవేర్చిన ఘనత మన కూటమి ప్రభుత్వంది, మన చంద్రబాబు నాయుడు గారిదని మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మరియు అదేవిధంగా మన రాష్ట్ర స్థితిగతుల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినను ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళకి జీతాలు అందేలా చేస్తూ జీతాల అలసత్వానికి చెక్ పెట్టిన ఘనత మన కూటమి ప్రభుత్వంది. మరియు రాష్ట్రంలో ఉన్న అప్పులు ఊబిలో నుంచి బయటికి రావడానికి గాను మన గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఉన్న వనరులు కాకుండా పక్క నుంచి అప్పులు తీసుకొచ్చి మరీ వడ్డీ కట్టాల్సిన పరిస్థితిలో మన ప్రభుత్వం ఉంది ఇప్పుడు. అయినను ఉద్యోగులకు ఏ మాత్రం భంగం కలిగించకుండా వాళ్ళకి సంక్షేమానికి వాళ్ళకి భరోసాగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం అన్ని వేళలుగా అండగా నిలుస్తుందని నమ్ముతున్నాను. ధన్యవాదాలు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.